జిల్లా అధ్యక్ష పదవి కోసం హస్తం పార్టీలో తీవ్ర పోటీ నెలకొందట. సీటు దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారట. పెద్దలతో పైరవీలు చేస్తున్నారట. తెర వెనుక మంతనాలు జరుపుతున్నారట. ఇంతకు కాంగ్రెస్ నేతలు అంతగా ప్రయత్నాలు చేస్తున్నది ఏ జిల్లా డీసీపీ పీఠం కోసం? కుర్చీ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న ఆ నేతలెవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అధికార పార్టీ కాంగ్రెస్ లో నిజామాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ పెరిగిందట. హస్తం నేతలు ఎవరికి వారు సైలెంట్ గా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారట. మారిన పరిస్థితుల నేపథ్యంలో డీసీసీ పీఠానికి ఫుల్ డిమాండ్ ఉందట. దీంతో ఈ పీఠం దక్కించుకునేందుకు నాయకులు రేసు గుర్రాలా పోటీ పడుతున్నారట. 3 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న వారి మార్పు తథ్యమని అధిష్టానం చెప్పడంతో జిల్లాలోని ఆశావాహులు ఎవరికి వారు పైరవులు ముమ్మరం చేశారట. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ కావడంతో డీసీసీ పీఠం ఎవరికి కేటాయిస్తారనే విషయమై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అదేవిధంగా పీసీసీ కార్యవర్గంలోకి ఎవరిని తీసుకుంటారనే విషయమై సైతం చర్చ నడుస్తోంది. అయితే జిల్లాకు చెందిన సీనియర్లలో పలువురికి రాష్ట్ర కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఇంకా మరికొందరు సీనియర్ నాయకులు రాష్ట్ర కార్పొరేషన్ పదవుల కోసం పట్టుబడుతున్నారు. కాగా మిగిలిన నామినేటెడ్ పదవుల కేటాయింపులో ఆలస్యం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం కారణంగా జడ్పీ పీఠం ఆశిస్తున్న నాయకులు సైతం డీసీసీ పీఠం రేసులో నేనున్నా అంటున్నారు. నిజామాబాద్ జిల్లాకు పీసీసీ రాష్ట్ర కమిటీలో ఒక ప్రధాన కార్యదర్శి, మరో ఉపాధ్యక్షుడితో పాటు కార్యదర్శి పదవులు వచ్చే అవకాశం ఉంది. డీసీసీ రాని నేతకు పీసీసీ కార్యవర్గంలో తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మానల మోహన్ రెడ్డి రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు. దీంతో డీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్న నేతలు డీసీసీ పీఠంపై దృష్టి పెట్టారు. జిల్లాకు చెందిన సీనియర్ నేతలు శేఖర్ గౌడ్, చంద్రమోహన్ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్లోకి వచ్చిన వేణుగోపాల్ యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాటిపల్లి నాగేష్ రెడ్డి రేసులో ఉన్నారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి సైతం పోటీలో ఉన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన నారాల రత్నాకర్ కూడా డీసీసీ పీఠం ఆశిస్తున్నారు. డీసీసీ పీఠాన్ని బీసీలకు కేటాయిస్తారా లేదంటే ఓసీలకు కేటాయిస్తారా అనే విషయమై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు డీసీసీ పీఠాన్ని మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డి సైతం ఆశిస్తున్నప్పటికీ 2018 తర్వాత వచ్చిన వారికి ఈ పదవి ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించినట్లుగా టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా పార్టీ పటిష్టత లక్ష్యంగా ముందుకెళ్తున్న మీనాక్షి నటరాజన్ ఆలోచన ప్రకారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పీసీసీ కార్యవర్గం పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి ఢిల్లీ వెళ్లి పార్టీ నాయకత్వానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదనలు అందించారు. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఏ మేరకు పనిచేశారనే విషయమై పార్టీ నాయకత్వం పరిగణలోకి తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి నిజామాబాద్ డీసీసీ పీఠం కోసం నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయి, డీసీసీ పీఠం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.